సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 24 + 13 - 5 × 1/2 ½ 10 అంటే ఇక్కడ 1/2 ఉంది, మళ్ళీ ఇంటూ హాఫ్ ఉంది. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ యూస్ చేశారు, 17 స్మాల్ బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ అయినాక నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్లోకి వెళ్తాము. ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఏంటంటే 17 - 2 = 15 కదా. సో 24 + 13 - 5 × 1/2 ½ 10 - 45 డివైడెడ్ బై ఇక్కడ ఏంటి 17 - 2 అంటే 15 కదా. సో స్మాల్ బ్రాకెట్స్ కంప్లీట్ అయిపోయాయి, కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది 24 + 13 - 5 × 1/2 ½ 10 -45ని డివైడ్ చేయాలి. డివిజన్ ఉంది కదా, మనం ఫస్ట్ చేయాల్సిందే డివిజన్ కాబట్టి ఈ కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, అయిపోగొట్ట మనకి క్లోజ్ చేయాలి కాబట్టి 45ని 15తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 3 వస్తుంది. కర్లీ బ్రాకెట్స్ అయిపోతాయి, క్లోజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకేంటి 5 ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ అయిపోయాక మల్టిప్లికేషన్ చేయాలి. సో 24 + 13 - 5 × 1/2 × 10 -3 ఇక్కడ చూడండి 2 1s 2 5s అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత 24 ప్లస్ దీన్ని కంప్లీట్ చేయాలి కదా +13 - 5 5s 25 -3. ఓకే, నెక్స్ట్ సైన్ మనం దేన్ని చేస్తాము మల్టిప్లికేషన్ అయిపోయాక ఎడిషన్ చేస్తాము. సో ఏదైతే ఎడిషన్ ఉంది 24 + 13 ఎంత మనకి 24 + 13 37 -25 - 3 ఎంత అవుతుంది 28 అవుతుంది. సో 37 - 28 అంటే ఎంత ఆన్సర్ ద ఆన్సర్ ఈజ్ 9. ఓకే, నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే 36 - 2 ఇంటూ ఇలా స్మాల్ బ్రాకెట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్స్లో కంప్లీట్ చేయాలి. మనకు ఫస్ట్ మనం ఏం చేయాలి డివిజన్ చేయాలి. సో అదే డివిజన్ చేద్దాం. చూడండి ఇక్కడ డివిజన్ 12ని 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 3 వస్తుంది కదా. సో అదే రాస్తాను నేను ఇప్పుడు 2 × 20 ప్లస్ ఇక్కడ 12ని 4తో డివైడ్ చేస్తే 3 × 3. నెక్స్ట్ డివిజన్ కంప్లీట్ అయింది కదా. సో అప్పుడు ఏం చేస్తాము మనము డివిజన్ కంప్లీట్ అయిపోయాక మల్టిప్లికేషన్ చేస్తాము. 36 - 2 × 20 + 3 3 is 9 - 2 × 2 4 + 10 ఇక్కడ 9 - 4 అంటే 5. ఓకే 36 - 2 × 20 + 9 - 4 అంటే 5 + 10. ఓకే నెక్స్ట్ 36 - 2 × 25 + 10 ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ క్లోజ్ అయిపోతాయి. 36 - 2 × 25 50 + 10 ఎడిషన్ చేయాలి కదా, ఎడిషన్ చేద్దాం. 46 - 50 సో ద ఆన్సర్ ఈజ్ -4 రాంగ్ వచ్చింది. చూడండి ఇక్కడ 360 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 5 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనము ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి బాడ్ మాస్లో చూడండి. యాక్చువల్గా డివిజన్ అనేసరికి మనం ఇక్కడ నుంచి చేస్తూ వెళ్తాం కదా, రైట్ సైడ్ నుంచి చేస్తాము. అలా కాదండి, ఇక్కడ మనము మాత్రము అలా చేస్తే రాంగ్ వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేశాక నెక్స్ట్ వెళ్ళాలి. సో దీన్ని ఏం చేయొచ్చు బై రాసుకోవచ్చు కదా, నేను బై రాస్తున్నాను. 36 1s 36 10s ద ఆన్సర్ ఈజ్ 10. అగైన్ డివైడెడ్ బై 6 ఉంది కదా, అంటే 10 డివైడ్ బై 6 చెయ్యలేదు కాబట్టి 10 డివైడెడ్ బై 6 అవుతుంది. ఓకే నెక్స్ట్ ఏమైంది డివైడెడ్ బై 1 ఉంది. ఓకే ఈ డివైడెడ్ బై 1 ఉందంటే సేమ్ మనకి 10/6 వస్తుంది. ఓకే నెక్స్ట్ మళ్ళీ 10/6ని డివైడెడ్ బై 5 దీన్ని ఎలా రాసుకో 1/5గా రాసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు 1/5 రాసుకున్నాము. 5 1s 5 2s 2 1s 2 3s సో ఆన్సర్ ఈజ్ +1 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ మనం ఏంటంటే స్మాల్ బ్రాకెట్స్ కంప్లీట్ చేయాలనుకున్నాం కదా. సో నేను వీటిని కంప్లీట్ చేస్తాను. చూడండి 1 + 1 2 డివైడెడ్ బై 2 అప్పుడు ఎంత అవుతుంది 1 వస్తుంది. స్మాల్ బ్రాకెట్స్ అనేటివి మనకు క్లోజ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏంటి 1 డివైడెడ్ బై 1 + 1 డివైడెడ్ బై 1 + 1 ఇక్కడ మనకి డివైడెడ్ బై 1 వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే మన స్మాల్ బ్రాకెట్స్ క్లోజ్ అయ్యి కర్లీ బ్రాకెట్స్ మాత్రమే ఉన్నాయి. సో 1 డివైడెడ్ బై 1 + 1 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 2 అవుతుంది కదా. 2 డివైడెడ్ బై 1 అంటే దట్ ఈస్ ఓన్లీ 2. 1 డివైడెడ్ బై నెక్స్ట్ 1 + 1 డివైడెడ్ బై 2. ఓకే సో నెక్స్ట్ మనకి కర్లీ బ్రాకెట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. 1 డివైడెడ్ బై 1 + 1 అంటే 1 + 1 మనకి ఇక్కడ మనం చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ మనం డివిజనే చేయాలి. సో 1/2 నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి 1 డివైడెడ్ బై
ఇది చేస్తే ఎంత అవుతుంది 3/2 వస్తుంది 3/2 ఈ 1ని 3/2 డివైడ్ చేయలేదు కాబట్టి ఎలా రాస్తాను అని అంటే 1 ఇంటూ రెసిప్రోకల్గా రాసుకుంటాను 2/3 ఇది కంప్లీట్ అయిపోయిందని. నెక్స్ట్ ఏంటంటే 1 ప్లస్ కదా, ఈ 1 ప్లస్ చేయాలి 1 ప్లస్ 2/3. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 3 1 3 ప్లస్ 2 5/3. ద ఆన్సర్ ఈస్ 5/3.